కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. ఇదేం మిస్టరీయో అర్థం కావట్లేదు మమ్మీ. ఆగు శ్యామల, భవానీని లోపలికి తీసుకురావద్దు. అదేంటండి, భవానీని లోపలికి తీసుకురావద్దంటున్నారేంటి? నిన్నటి నుంచి అసలు భోజనమైనా సరిగ్గా తిందో లేదో. ముందు లోపలికి తీసుకెళ్ళి ఒక ముద్ద. చెప్పేది నీకే శ్యామల, భవానీని లోపలికి తీసుకురాకు. ఏమంటున్నారు నాన్న మీరు? చెల్లిని భవానీ, మెళ్ళో ఉన్న ఆ తాళిని తీసేసి లోపలికి రా. తాళి ఎలా తీస్తుందండి? భవానీ మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో తెలీదు. అమ్మోరు ఏ కార్యం కోసం భవానీ మెళ్ళో తాళి వచ్చేలా చేసిందో తెలియకుండా ఎలా తీస్తుందండి? భవానీ, నీ మెళ్ళో ఉన్న ఈ తాళిని నువ్వు పెళ్లిగానే భావిస్తున్నావా? భవానీ, అడుగుతున్నది నిన్నే. లేదు నాన్న. అయితే ఆ తాళితో నీకు అవసరం లేదు. తాళిని తీసేసి లోపలికి రా. ఎలా నాన్న? ఈ తాళి అమ్మోరి గుడిలో ఉన్నప్పుడు నా మెళ్ళలోకి వచ్చింది. దీన్ని ఎలా తీసేయగలను? అసలు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను. ఈ సమయంలో తాళిని తీయమంటే ఎలా నాన్న? భవానీ, ఆ తాళితో లోపలికి వస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు లోపలికి రావాలంటే ఆ తాళిని తీసేసి రా. ఏమండి, ఏమంటున్నారండి మీరు? అవును శ్యామల, పంచాయతీ పెద్ద ఏమన్నారో విన్నావుగా. 2 రోజులు మాత్రమే గడువిచ్చారు. భవానీ, అదే గడువు నేను నీకిస్తున్నాను. ఈ 2 రోజుల్లో నీ మెళ్ళో ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో నువ్వు నిరూపించకపోతే శాశ్వతంగా నువ్వు ఈ ఇంటికి దూరమైపోతావు. ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించిన తర్వాతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టేది. అదేంటి నాన్న, భవానీ దూరం అయిపోతుందని ఇప్పటి వరకు బాధపడ్డాం. అమ్మోరి దయ వల్ల చెల్లి ఇంటికి వస్తే మళ్ళీ మనమే భవానీని బయటికి పంపించేస్తే అప్పటి వరకు భవానీ ఎక్కడుంటుంది? అదంతా నాకు తెలీదు. 2 రోజుల్లో ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించకపోతే ఇక ఈ ఇంట్లోకి భవానీ ఎప్పటికీ అడుగు పెట్టలేదు. అయ్యో,